హాయ్ ఆల్, వెల్కమ్ టు శివానీస్ వెల్. బాగున్నారా? దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై తాతయ్య. నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి దట్ యూట్యూబ్లో ఏంటి మీ తాతయ్య వీడియోస్ పెట్టావని కానీ, లేదా బయట కనిపించినప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు మీ తాతయ్య కనిపించట్లేదు ఏంటి అని అడగటం కానీ. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి యూట్యూబ్లోనే ఇవ్వాలా అని అనుకుంటారేమో. నాకెందుకంటే ఈ వీడియోస్ చూసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలా చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, అసలు ఏమైంది, అసలు చనిపోవటానికి కారణం ఏంటి అని చెప్పేసి. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది 250+ ఉన్నట్టున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ వెతికి రోజు వీడియోస్ చూసేవాళ్ళు, ఏమన్నా పోస్ట్ చేసిందా అని చూసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ కంటే. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కమింగ్ టు ద పాయింట్, మా తాతయ్య December 28న నా మ్యారేజ్ అయితే December 38న మా తాతయ్య చనిపోయారు. ఈ క్వశ్చన్ కూడా అడిగారు చాలామంది. ఓకే, ఫోన్లే మ్యారేజ్ చూశారు అని అంటున్నారు. నో, మా తాతయ్య మ్యారేజ్ చూడలేదు. ఆ టైంలో మా తాతయ్య కోమాలో ఉన్నారు. వితౌట్ మై తాతయ్య నా మ్యారేజ్ జరిగింది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్కి మా తాతయ్య ఉన్నారు. తను ఎంజాయ్ చేశారు ఎంగేజ్మెంట్కి. లాస్ట్ ఇయర్ 2024 మార్చ్ 10th ఐ థింక్. మార్చ్ 10th లోపు మా తాతయ్య సిక్ అయ్యారు. ఈ జర్నీ ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి మా తాతయ్య, ఐ డోంట్ నో హూ ఈజ్ మై డాడ్, నేను చూడలేదు కూడా. అయితే చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు మొత్తం మా తాతయ్య నాకు అన్నీ. నాకు ఇంగ్లీష్ ఫస్ట్ నాకు చాలా బాగా గుర్తుంది. దట్ ఇప్పుడు నా నేమ్ ఉంది అంటే BHA బా, VYA వ్యా, అలా నేర్పించారనమాట మా తాతయ్య. అంటే ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఇది నేర్చుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నువ్వు ఆడపిల్లవే కానీ నువ్వు ఆడపిల్లలా ఉండకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. యు నో ఆల్ దట్ ఐఎమ్ ద ఓన్లీ డాటర్ ఫర్ మై మామ్. కానీ కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది దట్ మా మమ్మీ చాలా సైలెంట్. ఎంత సైలెంట్ అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా సరే మా మమ్మీ సరే వాళ్ళు అనేసారులే అన్నట్టు ఉంటారు. కానీ నేనైతే పెద్ద రాక్షసిని. ఎవరైనా ఏమన్నా అన్నా సరే నాకు నచ్చదనమాట. అంటే తప్పు లేకుండా ఎందుకు పడాలి అన్నట్టు ఉంటాను.